హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్ టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో సిఏఈజీ రివిజన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సిఏఈజీ రివిజన్ ఎలా స్టార్ట్ చేయాలి, సిఏఈజీ క్వశ్చన్ పేపర్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్లో మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలి, ఆ క్వశ్చన్స్ R22 ప్రకారం ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ పేపర్ వస్తుంది అనేది అన్ని అంశాలు మనము ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు 5 యూనిట్స్ ప్రిపేర్ అయిపోయినారు కదా. 5 యూనిట్స్ చదువుకోవడం అయిపోయినాక 5 యూనిట్స్ రివిజన్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ యూనిట్లో మీరు ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా చూసుకోవాలి. సైక్లాయిడ్స్, ఎపిసైక్లాయిడ్, హైపోసైక్లాయిడ్, స్కేల్స్ ఇవి చూసుకోవాలి. అయితే మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే ఒక్కొక్కసారి ఫస్ట్ యూనిట్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, 12 మార్క్స్ క్వశ్చన్. లేకపోతే ఏ, బి అనేది కూడా రావచ్చు. ఏలా ఎలిప్స్ కానీ, పారాబోలా కానీ, హైపర్బోలా ఎనీ 1 క్వశ్చన్ రావచ్చు. బి వచ్చేసి సైక్లాయిడ్స్ కానీ, ఎపిసైక్లాయిడ్ కానీ, హైపోసైక్లాయిడ్ కానీ రావచ్చు. లేకపోతే ఏదైనా స్కేల్ నుంచి అని క్వశ్చన్ రావచ్చు ఫస్ట్ యూనిట్ నుంచి. సెకండ్ యూనిట్ చూసుకుంటే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, స్ట్రేట్ లైన్స్, ప్లేన్స్. కంపల్సరీ సెకండ్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ ఒక క్వశ్చన్ 12 మార్క్స్ క్వశ్చన్ అనేది ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ నుంచి అయినా రావచ్చు, స్ట్రేట్ లైన్స్ నుంచి అయినా రావచ్చు, లేకపోతే ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ నుంచి అయినా మనకి రావచ్చు. ఇది సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ చూసుకుంటే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్, ఆక్సిలరీ ఇంక్లైన్డ్ ప్లేన్ అండ్ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్. సో థర్డ్ యూనిట్ ఈ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది. ఫోర్త్ యూనిట్ చూసుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఫిఫ్త్ యూనిట్ కన్వర్షన్స్, 2D to 3D, 3D to 2D. ఇది మన ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మీరు అప్లై చేసుకుంటే 3 అవర్స్లో మీరు ఈజీగా 5 డ్రాయింగ్స్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటిదంటే, క్వశ్చన్ అనేది పేపర్ ఒక 2 మినిట్స్ టైం తీసుకొని క్వశ్చన్స్ అన్నీ సరిగా చదవండి. క్వశ్చన్స్ అన్నీ సరిగా చదివినాక మీకు వచ్చిన క్వశ్చన్ ఏదైతే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారని మీకు కాన్ఫిడెంట్ తోటి ఉంటారో ఆ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకున్నాక చిన్న రఫ్ డ్రా, మీకు చిన్న బుక్లెట్ ఇస్తారు, చిన్న రఫ్ డ్రాయింగ్ కంప్లీట్ చేసుకొని ఆ రఫ్ డ్రాయింగ్ చూసుకుంటా మీరు ఆన్సర్ షీట్లో డ్రా చేస్తే మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే సిఏఈజీలో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ను 30 మినిట్స్, 20 to 25 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ టైం తీసుకోవద్దు. ఎందుకంటే మీరు 3 అవర్స్లో కంపల్సరీ 5 డ్రాయింగ్స్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. తర్వాత డ్రాయింగ్ షీట్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, డ్రాయింగ్ షీట్లో ఎట్లా మిస్టేక్స్ చేయొద్దు, ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. డ్రాయింగ్ షీట్లో మీరు క్వశ్చన్ నెంబర్ సరిగ్గా పెన్సిల్ తోటి రాయాలి. డ్రాయింగ్ షీట్లో ఒక డ్రాయింగ్కి ఇంకొక డ్రాయింగ్కి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఓకే, సో 5 డ్రాయింగ్స్ మీరు డ్రా చేయాలి కాబట్టి ఫస్ట్ షీట్లో అంటే ఫస్ట్ పార్ట్లో మీరు 3 డ్రాయింగ్స్ వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ రిమైనింగ్ 2 డ్రాయింగ్స్ మీరు కంప్లీట్ చేసేసుకుంటే మీరు ఈజీగా ఫుల్ మార్క్స్ అనేది మన సిఏఈజీలో మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఒక స్ట్రాటజీ తోటి మీరు ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు, ఆల్రెడీ ప్రిపరేషన్ అయ్యి రివిజన్ చేస్తున్న వాళ్ళకి ఈ రోజు క్లాస్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇట్లా మీరు ప్రయత్నించండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి సిఏఈజీలో. ఓకే, సో కొంతమంది స్టూడెంట్స్కి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్ పేపర్ అసలు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కొంచెం చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజన్స్ తోటి ఉన్నారు. సో ఈ మన క్లాస్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయ్యి ఉంటుంది. మన క్లాస్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you very much. Thank you for watching.